నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. అంటే ఒక 16 వీక్స్కి, ఒక 16 వారాలకి ఈ స్టాక్స్, తర్వాత ఒక 24 మంత్స్ది కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ రెండు కంబైన్ చేసి చెప్తాను. ఈ వీక్ అంతా మీరు పర్ఫెక్ట్గా దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఎందుకంటే ఇందులో కొన్ని స్టాక్స్ కొన్ని ఆల్రెడీ కొంతమంది మనం రిక్వెస్ట్ చేసిన వల్ల వాళ్ళ కోసం ఈ వీడియో మనం చేస్తున్నాము. అది ఇప్పుడు 16 వీక్స్కి ప్లస్ ఒక 24 మంత్స్ కంబైన్ చేసి ఈ స్టాక్స్ అన్ని మనం ఇస్తాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి చూసుకోండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, మనము ఒక మనీ మేనేజ్మెంట్ చాలా సింపుల్గా చెప్పేస్తానండి. అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గానే చెప్తున్నాను. ఈ రోజుల్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారంటే మినిమం ఒక ఎక్స్పీరియన్స్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ తర్వాత అతనికి ఒక 1 lakh శాలరీ వస్తుంది. ఆ 1 lakh శాలరీలో అతను ఆ టోటల్ మంత్ని అతను ఎలా స్పెండ్ చేయాలి అని చిన్నదిగా నా యొక్క ఎక్స్పీరియన్స్లో, అంటే నేనే ఐటీ ఎంప్లాయీ కాదు, బట్ నాకు తెలిసిన చాలామంది ఐటీ ఎంప్లాయీస్ నాతో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో నేను కొన్ని చెప్తాను. మనీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఇచ్చి ఆ బేస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కొన్ని చోట్ల నుంచి మనకి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక మనీ మేనేజ్మెంట్ ఉంది. అది పెద్ద సబ్జెక్టు, అందుకనే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ శాలరీ ఉంది. ఆ 1 lakh శాలరీలో అతను చూడండి, ఫస్ట్ ఏదైనా హోమ్ లోన్ ఉంటే దానికి ఒక 25,000, తర్వాత హౌస్ ఎక్స్పెన్సెస్ ఒక 20,000, తర్వాత ఒక కార్ లోన్ ఉంటే దానికి ఒక 10,000, తర్వాత చూడండి ఇప్పుడు ఎంత అయింది చూడండి, 25,000, 20,000, 45,000, ఆ తర్వాత ఇంకొక 10,000 వచ్చి మనకి కార్ లోన్ తీసుకున్నాడు, 55,000, ఇంకా 45,000 ఉంది. ఈ 45,000 చూడండి, అతను ఇందులో ఒక సేవింగ్స్కి ఒక 10,000, అంటే ఇంకో 35,000 ఉంది. మంత్లీ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఇంత చేసేటప్పుడు ఒక టెన్షన్స్ ఎన్నో ఉంటాయి, దానికి ఒక 10,000 ఎంటర్టైన్మెంట్. ఇకపోతే 25,000 ఉంది. 25,000 వచ్చి, అంటే సేవింగ్స్ ఆల్రెడీ ఒక 10 చెప్పాను, ఓకే, అది నార్మల్ సేవింగ్. ఇక 25,000 ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఈ 25,000 చూడండి, ఈ 25,000 రెగ్యులర్గా అతను ఒక మనీ మేనేజ్మెంట్ స్టాక్ మార్కెట్లో ఉండుంటే ఎవ్రీ మంత్ ఒక 25,000 మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, లేకపోతే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ స్టాక్స్ని రెగ్యులర్గా ఇలా ఇన్వెస్ట్ చేస్తే అతను వచ్చి ఒక మనీ మేనేజ్మెంట్ చేసినట్టు ఒక క్లియర్. ఇప్పుడు మన స్టాక్స్లో చూడండి, ఇన్ని స్టాక్స్ ఉంది. రియల్గా స్టాక్ మార్కెట్లోనే ఉన్నారు, అందరూ స్టాక్ మార్కెట్లోనే చేస్తున్నారు. ఇక ఇతను ఐటీ ఎంప్లాయీ కాదు, ఇతను వచ్చి ఒక స్టాక్ మార్కెట్, అంటే ఇతను స్టాక్ మార్కెట్ బిజినెస్సే నమ్ముకొని ఉన్నాడు. ఇతను ఎలా చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇతని దగ్గర ఒక, అంటే ఫుల్ టైం ట్రేడర్ అనుకోండి, ఒక 50 లక్షలు ఉందనుకోండి, ఒక 50 లక్షల్లో అతను ఒక 15 lakhs వచ్చి అసలు అతను వాడనే కూడదు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్టే చేయకూడదు. ఆ 35 lakhsనే అతను ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తూ ఆ 35 lakhsలోనే స్టాక్స్ని స్ప్లిట్ చేసి ఒక్కొక్క స్టాక్స్కి 15,000, 50,000, అతను ఎంతైనా సరే ఒకే స్టాక్లో పెట్టకుండా ఇలా చేయాలి. మిగతా 15 lakhs ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ ఎప్పుడు శాంతం, అంటే ఒక 5-6 సంవత్సరాలకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. అలాంటి టైంలో ఆ 15 lakhs అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే
అది కొన్ని ఆ తర్వాత అప్పటి నుంచి ఒక 5 to 10 years వదిలేశాడంటే అది 1 crore అవుతుంది. చూడండి, మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎలా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్పుట్స్ ఇచ్చున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా నేను చాలా చెప్తాను మనీ మేనేజ్ గురించి. ఇప్పుడు చూడండి, వెళ్తూ ఉంటే ఆ సబ్జెక్ట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్తాను. ఇది వచ్చి ఒక 16 weeksకి కల్పత్ పవర్. చూడండి, కల్పత్ పవర్ ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 425 ఉంది. చూడండి, 475 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 480 రూపీస్. ఇప్పుడు 475 రూపాయలు మార్కెట్లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 480 పైన, 480 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 547, తర్వాత 619, తర్వాత 733. స్టాప్ లాస్ వచ్చి 410 రూపాయలు స్టాప్ లాస్. కల్పత్ పవర్ ఇది వచ్చి ఒక 7,000 కోట్లు అంటే 7,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇది వచ్చి మనకు ఒక 20 years నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము December 10th and 11th సీట్స్, మ్యాక్సిమం సీట్స్ కంప్లీటెడ్. ఇక లాస్ట్ ఒక 8 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ముందుగానే, ఎందుకంటే మీకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంటర్నల్గా కొన్ని మేము చెప్తాము, అవన్నీ మీరు కంప్లీట్ చేయాలి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడ మీకు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే అక్కడ పక్కన వాళ్ళని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది లాస్ట్ మూమెంట్ వస్తే. అది ఇంకా లాస్ట్ ఒక 8 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా రియల్గా స్టాక్ మార్కెట్లో నేను నిలబడాలి అంటే ఎలా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్లోనే రెగ్యులర్గా అంటే షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, తర్వాత ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అనేది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. ఇవన్నీ మనము ఈ సెషన్స్లో వర్క్షాప్లో కవర్ చేస్తున్నాము. తర్వాత లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాము. అది తర్వాత మరొక స్టాక్ చెప్తాను, వినండి. మరొక స్టాక్ వచ్చి ఇది నేను మంత్లీ చెప్పాను కదా, ఈ స్టాక్ చూడండి 3M ఇండియా. చూడండి 3M ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 23,040 రూపాయలు ఉంది. చూడండి 23,040 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా డిప్ వచ్చినా కూడా 21,000 వచ్చినా కూడా అక్కడ కూడా మీరు కొనచ్చు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 17,100 రూపాయలు స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 32,427 రూపీస్, తర్వాత 39,927, తర్వాత 47,427. స్టాప్ లాస్ వచ్చి 17,100. ఇది కూడా 25,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇది కూడా వచ్చి ఒక వండర్ఫుల్ స్టాక్ అనమాట. అది తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక వండర్ఫుల్ ప్లాన్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే నెక్స్ట్ ఒక 5 yearsలో మనం రికమెండ్ చేసే స్టాక్స్ వచ్చి వాళ్ళు 50 lakhs ఇన్వెస్ట్ చేశారంటే అది 1 crore అవుతుంది. అదేలాగా 3 yearsలో కూడా 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మేనేజ్ చేయడం. ఇది ఎందుకు నేను కొన్ని 100 సార్లు చెప్పుంటాను, మీరు కూడా ఎవరికి మీ ఫండ్ ఒకరికి ఇవ్వడం కానీ చేయడం కానీ, వేరే వాళ్ళని నమ్ముకొని మీరు మేనేజ్ చేయడం కానీ, వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం కానీ అలా చేయకూడదు. మీ డీమెట్ అకౌంట్లోనే పెట్టుకోవాలి చక్కగా. ఇది మనం చెప్పే స్టాక్స్ అన్నీ ఆఫ్టర్ 5 yearsకి అది 1 crore అవుతుంది. డిఫరెన్స్ ఏం లేదు. ఆ 5 years దానికి వచ్చి మీకు డివిడెన్స్ వస్తుంది. ఈ 3 years దాంట్లో డివిడెన్స్ ఏం ఎక్కువ ఉండదు. అది దీనికి జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. అది ఇప్పుడు చూడండి 2 స్టాక్స్ చెప్పున్నాను, ప్లస్ మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను. ఫర్దర్ వీడియో, ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మనకి అంత టైం ఉండదు. నెక్స్ట్ వీడియోలో చెప్తాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.